అందరికి ఈరోజు కాకని కవర్ చేయరా నువ్వు అటు సైడ్ పోమ్మా సులుగా. హాయ్ అందరికి, ఈరోజు మేము అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం. చూడండి, చూపిస్తా లొకేషన్. మేమున్న లొకేషన్ నుంచి అవుటర్లో 140 కిలోమీటర్స్ వస్తుంది. 1 to 2 hours జర్నీ ఉంది. మేము ఇప్పుడు ఎగ్జాక్ట్ 12 బయలుదేరినాం. వాడికి పోయేసరికి మేబీ 2 అవుతుండొచ్చు. వాడికి వెళ్ళాక చూపిస్తాం. ఎయిర్పోర్ట్ వచ్చినాం. ఇక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 18 ఉంది. 18 దగ్గర ఎగ్జిట్ కావాలి. నియర్లీ ఒక 50 to 60 కిలోమీటర్స్ వచ్చినాము. నేను ఇల్లు వచ్చాగానే గుర్తుపెట్టుకొని తర్వాత చూపిస్తాను మీకు. నేను కథలండి తాగినాక. 18లో దిగుతున్నాం. ఎగ్జిట్ నెంబర్ వికారాబాద్ రోడ్ TGP అటు. టోల్ గేట్ దగ్గర ఎగ్జిట్ అవుతున్నాం. కారు అదే పిస్తాను అన్న కారు. ప్రజెంట్ అయితే మనం చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచే అది 40 కిలోమీటర్లు ఉన్నది. నీళ్ళ బాటిల్ తీసుకోండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నావు ఇప్పుడు. దారా ఆడకో. చిలుకూరు బాలాజీ దగ్గర సిప్పులో ఒక చాయ్ తాగుతున్నా. ప్రజెంట్ వికారాబాద్ ఎంటర్ అయినాం. వికారాబాద్ అడవుల్లోంచి వెళ్తున్నాం మేము. మేము ఎటువైనా ఒక రైల్వే ట్రాక్ అయితే ఎదురొస్తుంది మాకు. ఫారెస్ట్ స్టార్ట్ అంట. అడవి శాఖలో వికారాబాద్ ఎంటర్ అయినాం. టేస్ట్ ఆఫ్ వికారాబాద్ 10 వికారాబాద్ ఫారెస్ట్ లోపల 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇటు రైట్ తీసుకోవాలి మనం. ఇటు సైడ్ పోవాలరా. ఇదంతా ఫారెస్ట్. In 500 meters, at the roundabout, take the second exit and stay on Vikarabad, Dandur Road. జింకలు రోడ్డు క్రాస్ చేయబడను, జాగ్రత్తగా వెళ్ళండి అని బోర్డు పెట్టారు ఇక్కడ. మా వాళ్ళు ఇక్కడే అనంతగిరి. ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. Right left. కార్ పెట్టుకుని
ఇది దిగే కొంచెం ముందు పోనీ. మనలో రోడ్ ఇదేనా? ఇదే 500 meters. ఇప్పుడే అనంతగిరి straight. లోపలికి ఎక్కుతున్నాం. సింగిల్ రోడ్ ఉంది ఇదంతా. చూద్దాం మరి అంతా పిల్లలంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అది చూపెట్టు ఇక్కడ గట్ల ఎంజాయ్ పోనీరా. ఇక్కడ రోడ్ మాత్రం చాలా చిన్నగా ఉన్నది. వెహికల్ పోతుందా మరి పోదా తెలియదు. మావాడైతే చంపుతున్నాడు. మీరు రోడ్ పోయినట్టున్నాము. వాడు అడిగితే వాడు చెప్పనే చెప్తలేడు. అయ్యా వీడియో ఇట్లా ఆరుగోడు దింగేస్తాను వికారాబాద్ బాయ్స్ హాస్టల్. అరే ఇదేనా రా అసలు? ఇది కార్లు వస్తున్నాయి ముందు కొని. ఒకసారి ఆపరా నాకు ఆపరా. నువ్వే మంచిగా ఉన్నావు ఆపరంటే. వాడిని ఆపితే ముందే ఉందని తెలుస్తుంది కదా. నేను జరిగే లవడగానికి పోనైతే పోనీ ఏంటరా పోనీ బ్రో. కారు వెళ్తుందా? ఇటు పోరా నాయన. ఇటువంటి బ్రో రోడ్ చూడరా అబద్ధాలు ఎక్కిలేదు. చాలా డేంజర్గా ఉన్నది. మరి ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలో ఏమో. ఒకే గదిలో ఉక్కపోత చాలు. రైట్ పోవాలి. దానిలో మ్యాప్ ఉంది కదా ఇదే. You have arrived. అరే తప్పొచ్చినారా మన ఊళ్ళో ఒకటి గట్టు పోవాలట. రైట్ పోవాలి. మళ్ళీ కాలేజ్ కానీ ఇది మళ్ళీ కాలేజే ఉందిరా. తప్పొచ్చినాం మనం. ఆపరా ఆపరా పంచాయతీ. ఈ కార్ జర్నీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అడ్వెంచర్ చేయాలంటే నల్లమల్ల ఫారెస్ట్ రోడ్లో పోవాలి. ఇటు పోవాలి నుంచి. ఇదేనా ఇది అనంతగిరి? ఇదే అనంతగిరి. ఇంకా పైకి పోవాలి మనం. వ్యూ పాయింట్ ఏదిరా? మేమైతే ఇక్కడికి రాంగ్ లొకేషన్కి వచ్చినాం. ఈ వ్యూ పాయింట్ ఏడుందో ఈ కథ ఏడుందో మేమైతే వచ్చేలో వస్తున్నాం ఇప్పుడు. మనకు తెలియదు. మాట్లాడక బే గలీజ్గా. హాయ్ అందరికి. అరే ఈ వ్యూ పాయింట్ ఏదిరా? ఇప్పుడు ఏంద్రా నాకు జల్వనే ఇక్కడికో అడవిలోకి వచ్చిన ఫ్రెండ్స్. దారి తప్పిపోయినాం. వీళ్ళు లంచగొడుకునికి ఎక్కడికో పట్టుకొచ్చినాడు. మేము ఇక్కడ ఇది ఏందో మరి లొకేషన్ రాంగ్ వచ్చినాం. కరెక్ట్ లొకేషన్కి వెళ్తున్నాం. బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అంతా లోయలో పడితే గోవింద మంగళం అటే. ప్రజెంట్ అయితే మేము ఈ అడవిలో లొకేషన్ ఏంటో అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చినాం, వెళ్తున్నాం వ్యూ పాయింట్కి రీచ్ అవుతున్నాం. వెళ్తున్నాం రే అండ్రా వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఇంకా వ్యూ పాయింట్ రీచ్ కాలేదు. ఇక్కడ మరి లొకేషన్ ఏటో చూపించింది నీ అమ్మాయి గూగుల్ మ్యాప్ నమ్మితే. ఏటో మిస్ అయినాం. సో ఇదంతా డ్రిఫ్ట్ కూడా అందరూ రావాలి మనం. మెల్లగా రా, ఏం కాదు పోనీ. అయితే అక్కడ ఉంటుంది. అది వదిరా, అదే వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. కార్లు ఉన్నాయిగా. కిలోమీటర్ అయితే కాక మనం వచ్చి కిలోమీటర్ కూడా కాలే. కిలోమీటర్ కూడా ఉన్నది అన్నాడు. గిన్నె వ్యూ పాయింట్. అందరికంతే లోకల్ నేనేం చెప్తాను మాకే టికెట్ ఇస్తాను. లోకల్ లోకల్ కాదు. ఎంత సార్? 50గా? ఇక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు వ్యూ పాయింట్ చూడడానికి. చూడండి, నో ఆల్కహాల్ అలౌడ్.
ఇప్పుడైతే ప్రజెంట్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినాం. చూద్దాం. ఇదంతా అడవి మొత్తం కపుల్ స్పాట్ లాగా ఉన్నాయి ఇవన్నీ. గలీజ్ మాటలు మాట్లాడుకురా. ప్రజెంట్ ఇక్కడ అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ వచ్చి ఇదేనంట. చూడండి ఇక్కడ నుంచి. ఈవినింగ్ టైమ్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనుకుంటా. దిస్ ఈస్ ది అనంతగిరి వ్యూ పాయింట్. ఇక్కడ ఏదో చెరువు ఉంది. ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది అనుకుంటా. ఇక్కడ నా వెనకాల కనిపిస్తుందంతా అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్. ఇదంతా అక్కడ ఉన్నది మా వాడుకోవాలి వీళ్ళంతా. అక్కడ కనిపిస్తుంది, అది క్యాంపరింగ్ చేస్తారంట. మరి వీకెండ్స్కి ఉంటుందేమో. మేము ఈరోజు థర్స్డే రోజు వచ్చినాం కాబట్టి మరి క్యాంపరింగ్ ఏం కనిపిస్తలేవు. ప్లస్ మేము ఆఫ్టర్నూన్ టైం వచ్చినాం. ఇదంతా వ్యూ పాయింట్ ఎట్లుంది చూడు. మన వెనకాల అక్కడ ట్రైన్ వెళ్తుంది. మనదే ట్రైన్. అసలు వ్యూ పాయింట్ మాత్రం మామూలుగా లేదు. ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది అనుకుంటా. అక్కడ వెళ్తుంది కదా ట్రైన్. అది ట్రైన్ వెళ్తుంది. అక్కడ కనిపిస్తుందా? ఇదంతా వ్యూ పాయింట్. ఇక్కడ క్యాంపరింగ్ చేస్తారంట. ఇక్కడ నా బ్యాక్లో కనిపిస్తుంది కదా, చూడండి. ఎక్సలెంట్ ఉంది వీడియో. ఇదంతా దీని వెనక కథ. ఇదే అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్. ఇదే అన్నమాట వ్యూ పాయింట్. చాలా బాగుంది. ఇదంతా జంగల్మే మంగళ ఉన్నది ఊర్లో. ఇక్కడ పోయిరా రే, మామూలు ఇచ్చిపెట్టి దింగేసారు. ఏదైనా వచ్చి గుంజుకుపోతున్నాను. అంతా వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా. అంతా అడవే ఉంది. నీ అమ్మాయి పాములు జింకలు ఉంటాయండి ఇలా. ఈ లంచ కొడుకులు నన్ను ఒక్కనేసి పెట్టిపోయారు. వ్యూ పాయింట్ మాత్రం అదే ఉన్నది. జస్ట్ ఫారెస్ట్ నేచర్ లవర్స్ మాత్రమే వచ్చి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది చూడడానికి మాత్రం, పీస్ఫుల్గా. చెట్ల కింద మంచిగా ఉంది. దీంట్లో ఒక 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయంట. అది నెంబర్ 1 అనుకుంటా. ఇప్పుడు మనం ఇంకొక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇగో ఇది సెకండ్ వ్యూ పాయింట్.
కనిపిస్తుందా బ్యాక్గ్రౌండ్? ఇదంతా ఇక్కడ నుంచి సెకండ్ వ్యూ పాయింట్ ఉంది. కొంచెం ముందు పోతే కింద పడుతుంటుంది కదా బాబు. ఇదంతా సెకండ్ వ్యూ పాయింట్ ఉంది. ఇవన్నీ జింకలు బుంకలు తిరుగుతున్నాయి. ఇగో ఇదంతా వ్యూ, ఇదంతా ఒక పెద్ద లోయ. ఇదంతా ఒక వ్యూ పాయింట్, సెకండ్ వ్యూ పాయింట్. అంతే పెద్ద కొండలాగా ఉన్నది. అది ఎట్లుందిరా నీ ఎక్స్పీరియన్స్? ఎట్లుందిరా వికారాబాద్ వచ్చినప్పుడు? దరిద్రం ఉంది, చాలా చెండాలి. దరిద్రం ఈరోజు వేస్ట్. జెన్యున్ ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉందా లేదా? దరిద్రం ఉంది ఈరోజు. థర్స్డే రోజు వచ్చినాం కదా, బాగాలేదు ఈరోజు. వీకెండ్స్కి వస్తే బాగుంటుందా? ఇవంతా క్యాంపింగ్ ఇక్కడ. చాలా సీనియర్ మోస్ట్ అన్నట్టు చెప్తాను, వినండి. చెప్పు. ఇక్కడ ఇదంతా క్యాంపింగ్ చేస్తారు. ఇక్కడ ఇదంతా ఈ సరౌండింగ్ మొత్తం నైట్ క్యాంపింగ్. నైట్ క్యాంపింగ్, డే క్యాంపింగ్ కూడా అవుతుంది. అవునా? డే క్యాంపింగ్ చేస్తే ఇదంతా అసలు యాక్చువల్గా వీకెండ్స్ అయితే ఫుల్ అయి ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీ ఉంది. చూపించే ఈ లొకేషన్ అంతా మొత్తం క్యాంపెనింగ్ చేస్తారంట వీకెండ్స్కి. మరి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఖాళీ ఉన్నది. జస్ట్ వచ్చి అలా ఎంజాయ్ చేసి వెళ్ళడం అంతే. రేపు పట్టుకోవద్దు కదా, సెక్యూరిటీ కూడా ఉంది. అడుగుదాం ఒకసారి ఆయన స్పందన. అవి వాకేనా ఓన్లీ? వెహికల్స్ వెళ్ళావు అక్కడికి? కిందనా సార్ ఇక్కడ? అది గుడి దగ్గర నుంచి రైట్ సైడ్ టెంపుల్ కూడా ఉందా పైన? చెరువులు ఉంటుంది ఒక టెంపుల్. చెరువుది అది అలాగా, అది వాళ్ళ సపరేట్ కదా, అది మొత్తం సేమ్ ఇట్లానే ఉంటుంది. అది కూడా ఇప్పుడు వీకెండ్స్లో క్యాంపింగ్ ఇట్లా అరేంజ్ చేస్తారు సార్. ఇక్కడ అది ఇప్పుడు మీరు ఇట్లా లేకుండా గోధుమ ఇట్లా పోవాలి మొత్తం. ఎక్కడ అది? వికారాబాద్ చౌరస్తా నుంచి వికారాబాద్ మనం ఇక్కడ పోకముందు ఇక్కడ రైట్ సైడ్ కొట్టాలి. అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా తాగొచ్చు. ఇక్కడ ఆల్కహాల్ పర్మిషన్? ఆల్కహాల్ పర్మిషన్ లేదా? అవునా? పడకపోతారు వాటర్ బాటిల్ తీసుకోవచ్చు, మందులు తీసుకోవట్లేదు. ఆల్కహాల్ పర్మిషన్ లేదు ఇక్కడ. ఇది ఒకటే నా వ్యూ పాయింట్, ఇంకా ఉన్నాయా? ఒకటే వ్యూ పాయింట్, కానీ అడికెళ్ళి మీకు కూడా పోతే బాగుంటుంది. నడుచుకుంటే ట్రెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచా? ఇట్లకెళ్ళి కాదు, గుడి రాకముందే లెఫ్ట్కి వెళ్ళండి. కొంచెం నడుచుకుంటూ పోతే మీకు వచ్చేస్తాయి. ఓకే, అన్లాక్ జరి. ప్రజెంట్ ఇక్కడ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందంట. వెళ్తున్నాం ఒకసారి ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, దీనికి ఏదో చరిత్ర ఉందంట. అక్కడ ఉన్న సార్ చెప్తున్నారు. మరి చరిత్ర అయిందో మరి మనకు కూడా తెలియదు, సార్ కూడా ఐడియా లేదంట. చూడండి, చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇది మర్రి చెట్టు, అడవి. ఎగ్జిట్ పోనీ ఇదే ఫారెస్ట్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం. వేర్ ఇస్ పికాక్? ముందు మేము వేసిన జంగల్ నడుస్తున్నాం. వేసిన బుల్లేకే ఎట్రా బాట. ఇది అదే మా ఊరు పెట్టి దిగుతారు. లొకేషన్ లోపలికి వెళ్ళే లొకేషన్ బాగా, కోతులు మాత్రం గుద్ద వాళ్ళు ఉన్నాయి. ఫోటో ఎందుకు రా, వీడియో తీస్తాండే. చూరా
చేతులు తెగిపోతాయి. ఇంకా ఈ కోతి మాయమడే పడుతుంది. కోతి ఎదురుకొస్తున్నారు వెనుక. ఈ కోతి చల్లగా ఉండదు మా జాలు తెగించుకున్నట్టు బాట మాత్రం మరీ దారుణంగా ఉంది. ఇటు ఆట కొత్తగా 10 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి. షార్ట్ కట్ ఇది. అంతా రోడ్ వేస్తారు. తాండూరు రోడ్డు ఇదేదో కొత్త సీసీ రోడ్ వేస్తారు ఇదంతా. దీని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం మేమైతే. పెద్ద టాస్క్ ఉంది కానీ 1 కిలోమీటర్ నడవాలి. మరి ఎట్లుంటుందో తెలియదు, చూద్దాం వాడికి వెళ్ళాక. ఈ అడవిలలో గుట్టలలో పడి పోతాను ఫ్రెండ్స్. హిందూ మా బతుకు. టికెట్ అక్కడ కనిపిస్తుంది కదా, అగో అది వ్యూ పాయింట్ అంట. మాకు అంత ఓపిక లేదు అంత పైకి ఎక్కాలంటే. ఇదంతా నడుచుకుంటూ వచ్చినాం మేము. అగో అక్కడ ఇగో ఈ కొండ కాంచి మొదలు పెడితే ఇట్లా 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 నడుచుకుంటూ వచ్చినాం. వాడికి ఎక్కాలండి ఇప్పుడు. మా వల్ల కష్టం ఉన్నది, చూద్దాం. ఓ ఇదంతా చాలా దూరం ఉంది బ్రో, మన వల్ల అయ్యట్లేదు. వ్యూ పాయింట్ వచ్చేసి అయితే అదంట. మరి మన గుడిలో పోయిన వాళ్ళు చెప్తున్నారు వ్యూ పాయింట్ వచ్చి ఇగో ఇదంట. ఇదంతా ఇదే కొండ, అనంతగిరి హిల్స్ పూరా దేకో భాయ్ సాబ్. నడి రోడ్లో ఒకటి కాదు 2-3 ఉన్నాయిరా, చాలా ఉన్నాయి నెమ్మలి. శాంతంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇది 2 ఉన్నాయి ఆడ లీడ్ చేస్తున్నాయి. సో రిటర్న్ వెళ్తున్నాం. మధ్యలో ఇక్కడ ఆగినాం. ఆకలి అవుతుంది తిందామని మధ్యలో ఒక దగ్గర ఆగినాం. పేర్లో కూర్చున్నాం. యా ఇక్కడ కూర్చున్నాం ప్రజెంట్ అయితే. పొద్దున్న జర్నీ చేసి ఆకలి అవుతుంది. పొద్దున్న చాలా లేదు. ఇప్పుడు తిందామని మధ్యలో ఒక దగ్గర ఆగాం. తిని మళ్ళీ బయలుదేరుతాం. ఇంకా చాలా ఒక 50 కిలోమీటర్ దాకా ఉంది. తిన్నాక బయలుదేరుతాం. అప్డేట్ చేస్తే ఏమన్నా